తనతో నిన్న రాత్రి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంది. ఇదిగో మళ్ళీ ఆ కార్తికే కాల్ చేస్తున్నాడు సార్. చెప్పమ్మా. ఇందాక అడగడం మర్చిపోయాను. రేపు ఏ టైంకి ఫ్లైట్? ఈవినింగ్ కార్ పంపించమంటావా? రేపు కాదమ్మా, ఈ రోజే స్టార్ట్ అవుతున్నాం. అదేంట్రా, పావుగంట క్రితమేగా రేపు వస్తున్నావు అని చెప్పావు. ఎందుకు? ఇక్కడికి నువ్వు ఇచ్చిన డీల్ క్లోజ్ చేద్దామనే వచ్చాను. పని అయిపోయిందమ్మా. ఇంకా నీకు ప్రామిస్ చేసినట్టు నీకు హెల్ప్ చేస్తాను. ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నాం. టైమింగ్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. సరే, టేక్ కేర్. మీటింగ్ సరిగా జరగలేదా? మీటింగ్ సరిగా జరగలేదా? బానే జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది? నీ బట్టలు కూడా ప్యాక్ చేసుకో, వెళ్ళాలి. మరి ఊరు చూపిస్తానన్నారు. రాత్రి చూసింది సరిపోలేదా? బట్టలు సర్దుకో. కార్తిక్ బావా, ఫ్లైట్ మధ్యాహ్నం 3ంటికి. నువ్వు వస్తే రా, లేదంటే నీకు నచ్చినోడితో పో. నా వెనక మాత్రం రాకు. చీకటి చేరి వలపు
నా వెనక మాత్రం రాకు. కనులకు కనబడు కలలే కలిగిన క్షణమిది, మిగిలిన నిజమిది, మనసున ఎగసిన కథలే ముగిసిన మలుపిది, మమతకు సెలవు ఇదే. ఎలా జరిగింది ఎదే అలై విరిగింది, ఇక అలసిన అడుగిది హృదయపు తడి, ఇది అలసిన అడుగిది హృదయపు తడి. ఫ్లైట్ మధ్యాహ్నం 3 గంటలకి. నా వైఫ్ ఈ ధ్రువ ప్రతాప్ వైఫ్. ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే, ఎంతో కొంత అర్థం కాక ఇది చెప్పదే. కళ్ళనే నీటి దీపం చేసి లోకం చూపించి, గుండెకి చిన్ని దారం కట్టి ఊహల ముంచేసి, తనతో తనకి యుద్ధం ఏమిటో. ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే, ఎంతో కొంత అర్థం కాక ఇది చెప్పదే. అరుదుగా దొరికిన వరమని తెలిసిన, ఎవరికి ఎవరని ఎదడిగే, పలకని మాటలే పలు పలు విధములా తెలిపెను తీయని కబురులనే. ఇన్నాళ్ళుగా నే చూసిన ప్రేమేనా, ఆ ప్రేమని ప్రశ్నించడం నా వల్లేనా. తనుగా మిగిలి నీ ఒంటరినయ్యానా. ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే, ఎంతో కొంత అర్థం కాక ఇది చెప్పదే. ఇంతే ప్రేమ ఇంతే ప్రేమ అంతే చిక్కదే, ఎంతో కొంత అర్థం కాక ఇది చెప్పదే. కళ్ళనే నీటి దీపం చేసి లోకం చూపించి, తనతో తనకి యుద్ధం ఏమిటో. Excuse me. Yes, ma'am. I need to book a cab to airport. Okay, ma'am. For sure. Give me your details. Okay. Okay, ma'am. Cash, please. Okay, ma'am. OTP number 1417. Thank you. మనసారా మనసారా మనసులు వేరయ్యే, తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే, విధి రాయని కథలోన విరహం మిగిలేలే, చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే, నా ప్రాణమే నన్ను వదిలేసి వెళ్ళిపోయే. Madam, OTP? 1417. మనమన్నది ఓమతిలేని మాటయ్యేను, నేనుగా విడిపోయిందిలే. నా ఊపిరే పెను సుడిగాలిలా కసిగా దూరం తోసింది నిన్నే. వసుంధరని తిట్టడం ఎందుకు? ఇప్పుడు వస్తుందో రాదా అన్న టెన్షన్ ఎందుకు? ఆ కార్తిక్ గారితో వెళ్ళిపోయి ఉంటుందంటావా? అరే నువ్వు నాకు అర్థం కావడం లేదురా. తను వెళ్ళిపోతే నీకే తలనొప్పి తగ్గుతుందిగా. వినదే
వెళ్తే వెళ్ళని. నాకైతే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. తను వెళ్ళదురా. మరి టెన్షన్ ఎందుకో? నేనేం టెన్షన్ పడ్డం లేదు. తను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను బాగానే ఉన్నాను. అవునవును, బాగానే ఉన్నావు. నమస్తే మేడం. రే, నువ్వెక్కడే కూర్చో. తన్నే వెనక్కి వెళ్ళి నీ ప్లేస్లో కూర్చోమని చెప్పు. సిస్టర్, నువ్వు నా సీట్లో కూర్చో. అక్కడ. అదిగో ఆ పక్క సీటే. హలో హలో, అది నా సీట్. ఐమ్ సారీ అండి. దట్స్ ఓకే, కూల్. అదేమీ సీఎం సీట్ కాదు, అక్కడే కూర్చోడానికి. మీరు ఫ్రీగా కూర్చోండి. ఫీల్ ఫ్రీ, కూర్చోండి. ఆర్ యూ కంఫర్టబుల్? కొంచెం అందంగా అమ్మాయి కనపడితే చాలరా, ఏమొచ్చి చేస్తుందిరా వీళ్ళకి. ప్రతి ఒక్కడు జెంట్లమెన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవును, ఈ టాపిక్ గురించి నువ్వు నేనే డిస్కస్ చేసుకోవాలి. కూల్ రా, కూల్. నా వెనక మాత్రం రాకు. నా పేరు ప్రత్యూష్. నేను సైకాలజీ మాస్టర్స్ చేస్తున్నాను. థీసిస్ చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. మీ పేరు? వసుంధర. వసుంధర అంటే భూమాతనే కదా అర్థం? మరి భూదేవి మనల్ని మోస్తున్నట్లు మీ కళ్ళేవో భారాన్ని మోస్తున్నట్లున్నాయే. వాడు ఏం మాట్లాడుతున్నాడ్రా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అంటాడ్రా వాడు. లేకపోతే ఏంట్రా, నాకెలా తెలుస్తుంది? నేను నీ పక్కనేగా కూర్చుంది. నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ యాజ్ ఏ సైకాలజీ స్టూడెంట్గా మీ ప్రాబ్లం తాలూకు భారాన్ని మాత్రం షూర్గా తగ్గించగలను. మీరు కాలేజ్ టాపరా? అవును, ఇన్ఫ్యాక్ట్ నేను యూనివర్సిటీ టాపర్ని. ఎలా చెప్పారు? హైదరాబాద్ వెళ్ళి చేయాల్సిన థీసిస్ ఫ్లైట్లోనే మొదలు పెట్టేస్తే మీరు ఈ టాపిక్ కట్ చేస్తున్నారు కదా. మీరు మనసుల్ని స్టడీ చేస్తున్నారనుకుంటా. మనసు ఎప్పుడు నిలకడగా ఉండదు, అందుకే దాన్ని నమ్మడం మానేశాను. నేనెప్పుడు జీవితాలని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తాను. ఇంట్రెస్టింగ్. కొంచెం వివరంగా చెప్తారా? నా థీసిస్కి ఉపయోగపడుతుందేమో. జీవితాలను అర్థం చేసుకోవడం అంటే? బాధొస్తే ఎవరికి కనిపించకుండా రాత్రి దిండు పట్టుకొని ఏడవడం, పగలు మళ్లీ ధైర్యం కూడగట్టుకొని పరిగెత్తడం, తన వాళ్ల కోసం నిలబడిన ఏ ఆడపిల్ల పోరాటమైనా ఇలానే ఉంటుంది. అందులో తండ్రిని పోగొట్టుకున్న అమ్మాయికి ఇంకా రెండింతలుంటుంది. అయితే నేను చదవాల్సింది పుస్తకాల్ని కాదు, జీవితాల్ని.
ఏమైందిరా? రే నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. ఆ వసుంధర్ని ఇక్కడికి రమ్మని చెప్పు. నీ అంకమ్మ, నువ్వు నీ మూడ్ స్వింగ్స్. సిస్టర్, మీరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? అంటే ధ్రువ చెప్పాడు మిమ్మల్ని అక్కడికి రమ్మని. హీరో హీరోయిన్ కొట్టుకొని మధ్యలో కమేడియన్ని చంపడం అంటే ఇదేనేమో. వీళ్ళ మధ్యలో శాండ్విచ్లు అయింది నా పరిస్థితి. రే మళ్ళీ నువ్వొచ్చావేంట్రా? ఒక కత్తిస్తే పొడి చేసేదిరా. అలా చూసింది తను. ఒక్క పని కూడా సరిగ్గా చేయవరా? వసుంధరా, నీతో మాట్లాడాలి. వచ్చి నీ సీట్లో కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, మీరు లేచి నా సీట్లో కూర్చుంటారా? తను నా వైఫ్. అయితే తననే అడగండి, వస్తారేమో. నాకైతే నా సీట్ కంఫర్టబుల్గా ఉంది. మీ పరిస్థితి నాకు అర్థమైనంత వరకు రాత్రిపూటే కాదు, పగలు కూడా మీ ఇంట్లో దీనిలో కన్నీళ్లతో తడిచిపోతాయేమో. కష్టం అనిపిస్తే వదిలేయండి. లైఫ్ చాలా చిన్నది. నా పర్సనల్ విషయాలు మీతో డిస్కస్ చేయాలని నాకు లేదు. కానీ మీరు థీసిస్ చేయడానికి వెళ్తున్నారని ఒక మాట చెప్తున్నాను. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. తల్లి కొడుకైనా, అన్న తమ్ముడికైనా, అక్క చెల్లెళ్ళకైనా, ఆఖరికి భార్య భర్తలకి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ఉంటాయి. కానీ ఈ తాళి మెడలో ఉన్నంత వరకు ఆయనే నా భర్త. ఆయన గౌరవమే నాకు ముఖ్యం. మీరు చెప్పినట్టే జీవితం చాలా చిన్నది. అందులో ఎంతమందిని వదిలేస్తాం? రేపు మాకు సమస్య ఉందని మీ దాకా ఎవరైనా వస్తే ఇలా వదిలేయమని చెప్పకండి. ఒక మనిషిని వదలలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మర్చిపోవడం చేతకాకే సహాయం కావాలని మీ దాకా వస్తారు, విడిపోలేక కాదు. విడిపోవాలన్న ఆలోచన నాకు లేదు. ఈరోజు మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీరు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇకపై కొనసాగే దారైనా నీ జతగా నడిపించేనా, నా దిశగా వీచే చిరుగాలైనా నీ కబురే వినిపించేనా. సెలవని కలలన్నీ కనుమరుగవుతుంటే సరిలే అనుకుంటూ వెళ్ళిపోగలనా. నిన్నటి లగేజ్ లోపల పెట్టు. కలవర పెడుతుంటే రేపటి ఉదయంలా వెలుగవగలనా. ఈ దూరాన్ని చెరిపే వీలుందా? అమ్మా, కారు ఇక్కడుంది. మీరు వెళ్ళండి చంద్రన్న, నేను వస్తానులే. మౌనాన్ని కదిపే వీలుందా? టాక్సీ, టాక్సీ. వసుంధరా, ఇంకా చాలు. సీన్ చేకు, వెళ్దాం పద. మర్యాదగా చెయ్యొద్దులండి.
లేదంటే తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాల్ని కాదు. ఏంటి తమాషగా ఉందా? నేను అదే అడుగుతున్నాను. ఊరి కాని ఊరిలో మోహన్ డబ్బు కొట్టి ఒక్కదాన్నే రమ్మన్నారు. అప్పుడు లేని కంగారు ఇప్పుడు దేనికి? మనసున కదలికలు చదివేలోగానే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. విడదీసిందే దూరాన్ని చెరిపే వీలుందా? ఉందా? ఆ కార్తిక్ గడు కళ్ళోకొచ్చాడా? ఏం చేశాడు? పట్టుకున్నాడా? ఎక్కడ పట్టుకున్నాడు? ఇక్కడ పట్టుకున్నాడా? ఇక్కడ పట్టుకున్నాడా? లేదా ఇలా పట్టుకున్నాడా? చెప్పు. ఇలా పట్టుకున్నాడా? నీకు ముద్దు పెట్టాడా? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ కార్తిక్ గారిని పెళ్లి చేసుకోవాల్సింది.